వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వాళ్ళ ఇంటి వద్దకే పోయి సామాజిక పింఛన్లు పంపిణీ చేయలేని అసమర్థ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం తయారైంది. వాళ్ళే గ్రామ వార్డు సచివాలయ వద్దకు రావాలట. వాలంటీర్లు లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసేటట్టు కనిపించడం లేదు. ఏమి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లేరా? 1,35,000 మంది ఉన్నారు. సామాజిక పెన్షన్లు ఎన్ని? 65,92,100. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంతమంది? 1,35,000 మంది. అంటే ఒక్కొక్కరికి 49 పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఒక్కొక్కరు. అది పెద్ద బ్రహ్మ విద్య? అదేమైనా కష్టసాధ్యమైనటువంటి పనే? ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వాళ్ళకు పనిభారం కూడా లేదు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారే ఈ యొక్క పెన్షన్దారుల ఇంటి వద్దకు పోయి పెన్షన్ పంపిణీ చేసి ఏర్పాటు చేయాలి. లేదా బటన్ నొక్కడం ద్వారా డీబీటీ ద్వారా డైరెక్ట్ గా పింఛన్దారుల అకౌంట్ డబ్బు బయటగా చేయొచ్చు. అలా చేయకుండా ఆ ముసలోళ్లను, వికలాంగులను వాళ్ళనే సచివాలయాలకు రమ్మని చెప్పడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇంటి వద్దకే పోయి డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేదా డీబీటీ ద్వారా బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్ గా పింఛన్దారుల అకౌంట్ లో పడేట్టు చేయాలి. ఇక రెండవ అంశం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఓటమి భయపట్టుకున్నది. పర్యవసానంగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడతా ఉంది. అంటే రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తాం. దీనికి ఐటీ శాఖను ఒక కీలుబొమ్మగా ఉపయోగించుకుంటాం. ఇటీవలనే ఐటీ శాఖ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ కు చెందిన 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 270 కోట్ల రూపాయలు విలువ చేసే అకౌంట్ ను స్తంభింపజేసింది. అంతటితో ఆగకుండా అందులో నుండి 135 కోట్ల రూపాయలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. అంతటితో ఆగకుండా మన శుక్రవారం 1823 కోట్లు పెనాల్టీ వడ్డీ కింద డిమాండ్ నోటీస్ పంపించింది. అంతటితో ఆగకుండా మళ్ళీ 1744 కోట్లతో మళ్ళా పెనాల్టీ వడ్డీ కట్టమని మళ్ళీ ఇంకొక డిమాండ్ నోటీస్ పంపించింది. అదేవిధంగా మిగతా పార్టీలకు. కాబట్టి ఏదో విధంగా ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు డబ్బులు లేకుండా చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రభుత్వం తొండేటాడుతుంది, మొండేటాడుతూ ఉంది. దానికి ఐటీ శాఖను పనిముట్టుగా ఉపయోగించుకుంటా ఉంది. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన విషయం. మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. క్రమేణా మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం వైపు పయనిస్తా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ ఈ యొక్క అప్రజాస్వామిక బీజేపీ విధానాలను వచ్చేసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.